మహారాజుల వారు చెప్పు. మీ పక్కన అంత అందమైన రాణులు ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? స్వయంవరం అంటే మనం ఒక యువరాన్ని చూసి సెలెక్ట్ చేసుకుని 4 రాజులు వెళ్తాం. ఆ 4కి పోటీ పెడతారు. ఎవరు గెలిస్తే ఆ రాణి వాడు నచ్చిన వాడి మెళ్ళ దండేస్తుంది. మీకు స్వయంవరం కూడా చూపిస్తానండి. రండి రే, యూట్యూబ్ ది నువ్వు సవరం అనుకుని వచ్చినట్టున్నది స్వయంవరం. వెళ్ళిపో. నేను స్వయంవరంకి వచ్చాను ప్రభు. స్వయంవరంకేనా? ఇప్పటి వరకు నా పెళ్ళే కాలేదు. మరి కట్టప్ప అన్ని కట్టావు, తాళి కట్టొచ్చు కదా ఎవరో ఒకరికి. ఇన్ని సంవత్సరాలు ఆ రాజ్యంలో వర్క్ చేస్తావు, నీకేమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలే ప్రభు. నా రాజ్యం ఎవరా? ఇది పెట్టుకో, బొచ్చులేదు ఫీల్ అవుతున్నావు. ఫస్ట్ టైం కట్టప్ హెయిర్. కమ్ ఆన్, లెట్స్ గో జానీ. థాంక్యూ ప్రభు. కాస్త కాన్సంట్రేట్ చేస్తే మీది కట్టప్పే. ఆ విషయం నువ్వు నేను చెప్పకూడదు. నువ్వు కూడా స్వయంవరానికి వచ్చావా? నేను అదే స్వయంవరానికి వచ్చానండి. మీరు ఏ దేశపు యువరాజులు? మేము తూర్పు దేశపు యువరాజులు. మీరు? మేము ఉత్తరం. ఆహా, మీరు? దక్షిణం. ఏమండి మీదండి? ఈ రూపాయి పట్టుకోండి. దక్షిణం. ఓహో, ఆయన వేసాడు కదా. ఈ రూపాయి నువ్వే పట్టుకో, నీకే పనికొత్త టాబ్లెట్. స్వయంవరంలో బాగా సత్తువ ఎక్కువగా ఉండాలి. మీకు ఓకేనా? రెడీయా? నేను ఆల్రెడీ వారం రోజుల నుంచి ములక్కాళ్ళ కర్రీ తిని వచ్చానండి బాబు. ఇది బలత్కార పరీక్ష కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేయడానికి. ఏమండి మీరేం చేస్తుంటారు? నేను ఆ రూమ్కి వెళ్తుంటా. మీ దగ్గర ఖజానా ఉందా? కూడా ఉంది. మీది? మాది ఖజానా లేదు కానీ ఇంకా అరజానా ఉందండి. మీ దగ్గర ఏముంది? నా దగ్గర రత్తాలు ఉందండి. రత్తాలు కదా, రత్నాలు అయ్యి. ఆడి 2 రత్తాలే. ఓహో, నిజమేనా? నెంబర్ విడిగి తెలిగెత్తలేరు. ఇగో ఇది కత్తి, బ్లేడ్. ఏంటి మీకోసమా ఈ పూలు దండలు బొక్క భూషణం అంతా పెట్టింది? ఇదిగున్న బడ్జెట్ గిల్లి వచ్చారు. స్వయంవరం వచ్చావా? లేదు, స్వయం శాపంకి వచ్చాను. అమ్మా, స్వయం వరం అన్నాం కదా, వరం ప్లేస్ లో శాపం పెట్టాడు. ఆడే పెట్టుకున్నాడు శాపం, అలాగే అయిపోయాడు. ఇలాగండి, ఇది కూడా శాపం పెట్టినట్టే ఉంది. ఏమి మహారాణులు అయ్యా బాబు ఇల్లు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఎవరి ఇల్లు? పోలేండి సార్, ఎవరో ఒకరు. ఏమ్మా, నీకు ఇక్కడ ఎవరు నచ్చారా? దండ తీసుకెళ్ళి అతను మెల్లో. అదేంటి ఆవిడ పేరు ఎవరని అన్నారు? హేమ అంటున్నారు. ఒకటే సాగు వెళ్ళరా, నాకు నువ్వు నచ్చలే, తీసుకెళ్ళి. ఇక్కడ అమ్మా 2 దాంట్లో నాకు వద్దురా, నేను మధ్యలో ఉంటాను. ఏమా నువ్వు వెళ్ళరా, మిగతా హైట్ ఎక్కడ ఉంది? వచ్చిన సగం పట్టుకొస్తా. తీసుకో. ఏ గుండు గడుకో వేసి వెళ్ళిపో. ఫస్ట్ కట్టప్ప నా దగ్గరకు వచ్చా, బొచ్చు వచ్చింది, పెళ్ళం వచ్చింది. ఇప్పుడు అది దాన్ని చేసుకున్నా, బొచ్చులు అడుక్కు వెళ్ళి. మీకు తెలిసిన స్వయంవరం గురించి చెప్పండి. నాకు పెద్దగా ఏం అలవాటు, స్వయంవరం అలవాట్లేవండి. ఏముంది? మందంతా వేరేగా ఉంటది. 2 తీసుకెళ్తాడు. మీరే స్వయంగా అన్ని తీసుకుంటారా? ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. మహారాజా, అలాగే ఈ స్వయంవరంలో మ్యాజిక్ షో కూడా ఒకటి పెట్టించాను. చేయండి. ఇక చూడండి, మ్యాజిక్ చేస్తాడు ఈయన. అబ్రకదబ్రా, ఆవకాయ బద్ద, నీకో ముక్క నామకో ముక్క. ఈ వెన్నెళ్ళు 1 వీటిని మ్యాజిక్ చేస్తాం చూడండి. అర్రే 2 వచ్చాయి కదా, ఆడో నోట్ తీసుకోండి. నాకు డౌట్ ఉంది సార్. నీకు మ్యాజిక్ బాగొచ్చు కదా. మ్యాజిక్ తో నరేష్ గారికి ఏదైనా చేయొచ్చు కదా. చెప్పు, నీకేం కావాలి? నాకు ఒకటి కావాలి. అది తెలుసులే గానీ అది వద్దులే, వేరేది. చెప్పు ఏంటో. ఎందుకు మాటగా హ్యాండ్సమ్ ఇలాగే బాగుంటావు కదా. చేత కదని చెప్పొచ్చు కదా. సోచ్ చెప్తావే. మహారాజా వాడు కాదు గాని మీ స్వయంవరం నేను మిమిక్రీ ఒకటి ఏర్పాటు చేసి. ఇది కావాలి కంపల్సరీగా. రవితేజ గారి వాయిస్ మేడం. చో అంటే భయపడ్డానికి గల్లీలో తిరిగి అల్లా తప్ప గుండా కొడుకు అనుకున్నారా? నాకు తెలుసు, ఇప్పుడు చేసేది ఇంద్రజ వారి వాయిస్. ఎంత బాగా చేసావంటే నాన్న నువ్వు.
నాన్న. అసలు వాట్ స్టైలింగ్ పర్ఫార్మెన్స్ అసలు. సిస్లింగ్ పర్ఫార్మెన్స్ కి వచ్చింది. ఐ కాంట్ దిస్. నేను చెప్పలేకపోతున్నాను నిజంగా. ప్రేమను చూడగానే నా లోపల ప్రేమ ఉప్పొంగిపోతుంది అసలు. ఆ వాయిసే గేట్ దగ్గర వాచ్మెన్ నిన్ను ఆపుతాడుగా డైలీ. రాజుగారు ఈ గుంతల దేశానికి స్వయంవరానికి వచ్చారు కదా, ఎలా అనిపించింది? ఏది గుంతలో డైలాగ్ చెప్పడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి? నాకు అర్థమైంది సార్ స్వయంవరం అంటే ఏంటో. నీకేం అర్థమైంది? ఇప్పుడు స్వయంవరం అంటే ఇప్పుడు జనరల్ ఒక్కనే డౌట్ ఉంది సార్. చెప్పు. స్వయంవరం అంటే ఇప్పుడు మనం ఒప్పుకున్నాక తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళి ఒప్పుకుంటారా? ముందు తీసుకెళ్ళిపో, ఒప్పుకునేంత వరకు అక్కడే ఉండు. సరే సరే వద్దు సార్, మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ టైం. అదే ఓకే. ఇంద్రజ గారు చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. థ్యాంక్స్ మ్యామ్. ప్రేమ గారు చాలా బాగుంది. ఈ రోజే ఇంత నవ్వాను నేను. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మహారాజా చెప్పు. ఇంతవరకు జరిగిన ప్రదర్శనలు అన్ని బాగున్నాయి. అన్ని ఓకే ఓకేగా ఉన్నాయి. మాకేవి కాదు, మాకు ఏదైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ కావాలి. చేస్తారా మీరు? వీళ్ళు కాదు, మేము చెప్తాం. ఇందాక మన దగ్గరికి ఒక ఎల్లో డ్రెస్ వేసుకుని ఒక మహారాణి వచ్చింది కదా, దేవకనిలా ఉంది ఆవిడ. ఆవిడతో మంచి పర్ఫార్మెన్స్ కావాలి. ఇందాక మీ కంపెనీ ద్వారా వాళ్ళు వచ్చారు కదా, ఎవరు? ప్రేమ గారు. ప్రేమ గారితో ఒక మంచిగా డాన్స్ ఇస్తే మా వాళ్ళు. డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేమ గారితో అంటే ఇవే వద్దు మాకు, ఇవద్దు, డైరెక్ట్ కావాలి మాకు. ఏదో ఒకటి చేసి అమ్మగారిని ఒప్పిస్తానండి. చేసేది ఆవిడగా నువ్వు ఎందుకు కష్టపడతావు? అంటే అడగాలి కదా ఫస్ట్, అడిగి అమ్మగారి ద్వారా అడిగిస్తాను. నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు వెళ్ళండి. మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు? దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్ని ఎక్కించాలంటే సన్ని అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానా ముझे, डाकू महाराज.
ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ దిస్.